హనుమాన్పేటలోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలోని హనుమాన్పేటలో సుమారు 50 లక్షల నిధులతో నిర్మించే డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరియైన లెవెల్స్ లేకపోవడంతో డ్రైనేజీ సమస్య ఎన్నో సంవత్సరాలుగా అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం చేపట్టిన పనుల్లో మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ నిర్మిస్తే సుమారు 8 అడుగుల లోతుకు వెళ్లాల్సి రావడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చని అధికారులు గుర్తించారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్మశాన వాటిక వైపు నుంచి, కొత్తగా అభివృద్ధి చేసిన వెంచర్ ప్రాంతం నుంచి లేదా పక్కనే ఉన్న పాఠశాల స్థలం వైపు నుంచి డ్రైనేజీకి అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించాం. ఈ మేరకు డీఈని వెంటనే లెవెల్స్ పరిశీలించి సాంకేతికంగా అనువైన మార్గాన్ని ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈరోజు ఎప్పటి నుంచో హనుమాన్పేట ఉప్పులూరులో డ్రైనేజీ సమస్య ఉంది. ఈ సమస్య సాల్వ్ చేయడానికి మురుగునీరు బయటికి వెళ్ళడానికి లెవెల్ పర్మిట్ చేయక ఇన్ని రోజులు కూడా ఆ సమస్య అలా ఉండిపోవటం జరిగింది. దానికి పరిష్కరించే దిశగా ఈ శ్మశాన వాటికలో నుంచి, కొత్తగా వేసిన వెంచర్లో నుంచి కానీ, పక్కన ఉన్న స్కూల్ సైట్లో నుంచి కానీ వెళ్ళి వన్నేరులో కలపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసి డిఈ గారిని లెవెల్స్ తీయమని చెప్పాం. దీనివలన ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఈరోజు ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు ప్రధాన రహదారి దాకా డ్రైనేజీ చేయడం జరిగింది. దీనివలన 8 అడుగులు డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. దానివలన సమస్య పెరుగుతుందే తప్పితే తరగదు. అందుకని ఇటు నుంచి లెవెల్ పర్మిట్ చేయని వైపు ఆపివేసి ఈ పక్కకి లెవెల్స్ తీయమని చెప్పాను. అది తీసి ఇటు నుంచి ఈ రోడ్లన్నీ కూడా దానికి కనెక్ట్ చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తామని 50 లక్షల రూపాయలతోటి ఈరోజు డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాను.